నమస్తే. సో, పంచాయతీ ఏందంటే ఈక్విలిబ్రియం. ఎనీథింగ్. ఇప్పుడు నేను నిన్నొక దెబ్బ కొట్టినా, నువ్వు నన్నొక దెబ్బ కొట్టినావు. ఫస్ట్ నేనేం చేసినా, నెక్స్ట్ ఏం చేసినా 2 దెబ్బలు కొట్టా, నువ్వు 2 దెబ్బలు కొట్టావు. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ బ్యాక్ కొట్టండి, టపా 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 కొట్టుకోవడం. ఇంకా ఇది ఈక్విలిబ్రియం. అంటే ఈక్విలిబ్రియం ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం. ఎనీథింగ్ దాన్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం. ఇంకో ఏ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ దట్ డీల్స్ విత్ ద ఈక్విలిబ్రియం రియాక్షన్స్. అదే ఇది ఇంకా కెమికల్ ఈక్విలిబ్రియం లాజిక్. పంచాయతీ ఏంటంటే నీకు మెయిన్గా ఈక్విలిబ్రియం ఎప్పుడు అటైన్ అవ్వచ్చు అంటే జనరల్గా రియాక్షన్స్ ఉంటాయి. రియాక్షన్స్ 2 రకాలు. ఒకటి రివర్సబుల్, ఇంకోటి ఇర్రివర్సబుల్. మనకి ఇర్రివర్సబుల్ అంటే నీకు బెస్ట్ లాజిక్ తెలుసు. నువ్వు పెట్రోల్ని మంట అంటించినావు అనుకో, పెట్రోల్ కాలిపోతుంది. అదే నువ్వు కాలిన పెట్రోల్లోకి వెళ్ళి బర్న్ అయిపోయిన పెట్రోల్లోకి వెళ్ళి మళ్ళీ పెట్రోల్ తెలియవు కదా. ఆర్ కంబషన్ ఆఫ్ పేపర్ ఆర్ కంబషన్ ఆఫ్ ఎనీథింగ్. లేకపోతే ఏమంటారు, వాటర్ని ఎంత ఎనర్జీ ఇవ్వాలంటే ఆ వాటర్ O2H2 లెక్క స్ప్లిట్ అవుతుంది. లేకపోతే ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ దాంట్లో కూడా ఇదే లాజిక్ అవుతుంది కదా. నువ్వు ఏమై చేస్తున్నావు అంటే యు ఆర్ మేకింగ్ ఏ రియాక్షన్. ఆ రియాక్షన్ ఒక్కసారి అయిన తర్వాత వెనక్కి రాదు. ఇప్పుడు రివర్సబుల్ రియాక్షన్స్ మాట్లాడదాం. రివర్సబుల్ రియాక్షన్స్ ఏంటంటే లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నీకు రివర్సబుల్ రియాక్షన్లో ఫిజికల్, కెమికల్లో ఏంటి అంటే దాని కాంపోజిషన్ ఆర్ ద మాలిక్యూల్స్ ఏదో సంథింగ్ అవుతుంది. ఆ బేస్ యొక్క కాంపోజిషన్నే మార్చేస్తుంది కెమికల్. అదే ఫిజికల్ అనుకో, నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకో. ఫస్ట్ వాటర్ ఎట్లుంటుంది, లిక్విడ్ అనుకో. టెంపరేచర్ పెంచావనుకో అది వాటర్ వేపర్ అవుతుంది, H2O వేపర్, గ్యాస్ అంటాం దీన్ని, ఇంకా వేపర్ని. అదే నువ్వు వాటర్ని నెగిటివ్ టెంపరేచర్ వేసావనుకో నీకు ఏమవుతుంది, ఐస్ అవుతుంది. అదే నువ్వు మళ్ళీ వాటర్ని పెంచావనుకో లిక్విడ్ అవుతుంది ఐస్ నుండి. అదే దీనికి నువ్వు కొంచెం టైం ఇచ్చావనుకో కూల్ డౌన్ అవ్వనీకి, అప్పుడు మళ్ళీ లిక్విడ్ అవుతుంది. ఇది ఫిజికల్ అంటే మీనింగే నీకు చేంజ్ ఆఫ్ స్టేట్. సో నీకు చేంజ్ ఆఫ్ స్టేట్ అనేది ఫిజికల్. అదే చేంజ్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్ ఆర్ ఎనీథింగ్ విచ్ యూ క్యాన్ సీ అంటే మిస్టేక్ అని చెప్పాను, సారీ. సో కెమికల్ ఈక్విలిబ్రియం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏంది, H2O. ఒక నిమిషం, నీకు డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ అంటే రివర్సబుల్ రియాక్షన్స్ అంటే ఏమున్నాయి ఆలోచిస్తున్నా. డైరెక్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం, మనకి ఎందుకు ఇంత స్ట్రెస్ చెప్పు. ఓకే, ఇప్పుడు నేను చెప్పా కదా ఇప్పటిదాకా ఇర్రివర్సబుల్ రియాక్షన్స్ అంటే అవి ఓన్లీ వన్ డైరెక్షన్ అవుతాయి, మళ్ళీ అది రివర్స్ కాలేవు. సింపుల్ డినోషన్ అంటే నార్మల్గా ఒక పుల్ల గీస్తే అదే అవుతుంది. ఎగ్జాంపుల్ కంబర్షన్ రియాక్షన్ అన్నీ. తర్వాత ప్రెసిపిటేషన్ అంటే ఏంది, మన డైరెక్ట్ ఇదే మన ఏమంటారు, ఏదన్నా ఒక దాన్ని వేసినాం అనుకో సాల్యుబుల్ కాక గిల కొట్టుకుంటుంది అనమాట. అది రియాక్షన్లో అది ప్రెసిపిటేట్ అవుతుంది, అంటే బయటికి వచ్చేస్తుంది. కానీ బయటికి రావడం అంటే వాటర్లో సాల్యుబుల్ కాక అక్కడక్కడనే కొలాయిడల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇంకోటి అన్ని డీకంపోజిషన్ రియాక్షన్లో నాన్ రివర్సబుల్. డీకంపోజిషన్ అంటే ఏంది, థర్మల్ డీకంపోజిషన్ అంటాం. అంటే ఏంది, ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్ హీట్ పెట్టినాం అనుకో, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2, ఇది థర్మల్ డీకంపోజిషన్. కానీ ఇది రివర్సబుల్ మనది. ఇగో ఇక్కడ ఇచ్చిండు కదా, చూద్దాం. ఇగో ఇప్పుడు నేనేమన్నా నీకు ఇప్పుడు అర్థమైంది. రివర్సబుల్ రియాక్షన్ అంటే ముందే ఇప్పుడు నేను నీకు లాలీపాప్ ఇచ్చినాను అనుకో, నువ్వు మళ్ళీ నాకు లాలీపాప్ ఇచ్చినావు, గదే రియాక్షన్. అంటే ఏంది, నువ్వు రివర్సబుల్ అవుతుంది. ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్ తేవచ్చు, బై డైరెక్షనల్ యారోస్ ఉంటాయి. తర్వాత నీకు ఇంకేముంది, ఇక్కడ ఏంది, ఎట్ ద స్టేట్ ఆఫ్ ద రియాజెంట్ బోత్ ఆర్ అవైలబుల్. అంటే 2 ఉంటేనే కదా ఫ్రంట్ బ్యాక్ అయ్యేది. అంటే మనం జనరల్గా ఏం చెప్తున్నామంటే ఏని B అయిందనుకో మళ్ళీ B A అవుతుంది. కానీ నువ్వు Bని తీసేసినావు అనుకో మళ్ళీ A కాదు కదా. ఆ లాజిక్ వాడు చెప్తుండ అంతే. బోత్ ఆర్ అవైలబుల్ అని ఆ లాజిక్ చెప్పిండు అంతే. ఇఫ్ ఎనీ ఆఫ్ ద కాంపోనెంట్ ఈజ్ గ్యాస్, నువ్వు దీన్ని ఏం చేయాలంటే లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా ఫిజికల్ ఈక్విలిబ్రియంలో వాటర్ వేపర్ చెప్పిన. నేను ఒక గిన్నె తీసుకున్నా, ఇంకో ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా, మూత ఉంటుంది అంటే సింపుల్ లాజిక్.
నేను ఐస్ పెట్టి వేడి చేసినాను అనుకో, ఫస్ట్ లిక్విడ్ అవుతుంది, తర్వాత వేపర్ అయిపోయి వేపర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఒక వేపర్, ఇప్పుడు ఏంది ఇది 1 ఫేజ్ అనుకో, ఇది 2 ఫేజ్ లిక్విడ్, థర్డ్ ఫేజ్ వాటర్ వేపర్. అదే నేను క్లోజ్డ్ వెజిల్లో వేసాను, ఐస్ ముక్కలు వేసా, తర్వాత వాటర్ అవుతుంది. వాటర్ మళ్ళీ ప్రెషర్ కుక్కర్ వాల్స్కి తాకి మళ్ళీ వాటర్ లెక్క వస్తుంది బ్యాక్. అంటే ఇక్కడ ఇది రివర్సబుల్ అవుతుంది, ఇది రివర్సబుల్. అంటే ఇది ఎనీథింగ్ విచ్ హ్యాస్ గ్యాస్ దట్ ఈస్ రివర్సబుల్ అవ్వచ్చు ఎప్పుడు, నువ్వు దాన్ని క్లోజ్డ్ ఎన్విరాన్మెంటల్లో చేసినప్పుడు. మళ్ళీ నీకు దీంట్లో ఏంది ఇంకో లాజిక్ ఉంటుంది. కథ ఏంటంటే కొన్ని రియాక్షన్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అంటే టెంపరేచర్ డిపెండెంట్ ఉంటాయి. లేకపోతే ఆ రియాక్షన్ ఏ నుండి బి అయినప్పుడు ఏ టు బి అయింది, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అన్న. నువ్వు బెస్ట్ నీకు ఒక లాజిక్ నేను ఫ్రాంక్లీ చెప్తున్నా, నాకు కూడా ఇవి గుర్తుకులేవు కానీ కొన్ని ఉంటాయి. ఎట్లాంటి రియాక్షన్స్ అంటే నువ్వు దానికి హీట్ ఇచ్చావనుకో అది ఏ నుండి బి అవుతుంది. అదే టెంపరేచర్ తగ్గించావనుకో, టెంపరేచర్ తగ్గించావు అంటే టెంపరేచర్ తగ్గియడం, లేకపోతే టెంపరేచర్ మైనస్ హీట్ అనుకో, ఆ రియాక్షన్ మళ్ళీ బి నుండి ఏ అవుతుంది. దీన్నే ఇప్పుడు మనం ఎట్లా లాజిక్ యూటిలైజ్ చేస్తున్నామంటే, నువ్వు హీట్ ఇచ్చావు కాబట్టి ఎండో అంటే ఏంది, నువ్వు ఇన్సర్ట్ చేస్తున్నావు ఏమి, ఎండోథర్మిక్ అంటే హీట్ని ఇన్సర్ట్ చేస్తున్నావు. నువ్వు హీట్ తగ్గిస్తున్నావు అంటే దాంట్లోకి వెళ్ళి తీయట్లేదు, కానీ ఇండైరెక్ట్లీ నువ్వు ఆ రియాక్షన్ అనేది కూల్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నావు, అంటే హీట్ అనేది ఎగ్జిట్ అయ్యింది. ఇది ఎండోథర్మిక్, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ నీకు తెలుసు ఆల్రెడీ, థర్మోడైనమిక్స్ చేస్తుంటే కంబషన్ నీకు బొచ్చడు ఎగ్జాంపుల్లు ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నా, ఇది మనకు మెయిన్ ఇంకా ఎగ్జాంపుల్స్. హెచ్ఐని నువ్వు ఫార్వర్డ్ రియాక్షన్ చేసి డిసోసియేట్ చేసినావు, మళ్ళీ అదే క్లోజ్డ్ వెజిల్లో పెట్టినావు అనుకో, అది బ్యాక్వర్డ్ రియాక్షన్ అయ్యి మళ్ళీ 2HI ఫార్మ్ అవుతుంది. అమోనియా, ఇది హేబర్స్ ప్రాసెస్, ఇది బార్న్ హేబర్స్ ప్రాసెస్ అంటారు, BORN, బార్న్ హేబర్స్ ప్రాసెస్. ఇక్కడ బార్న్ హేబర్ అనే ఒక సైంటిస్ట్ World War II అప్పుడు హీజ్ అండ్ జర్మన్ అనమాట. వాడు ఏం చేశాడు అంటే వాడు అమోనియాని సింథసైజ్ చేయడం ఫస్ట్ టైం, ఇనార్గానిక్ కాంపౌండ్స్ నుండి అమోనియాని సింథసైజ్ చేయడం నేర్చుకుండు ఫ్రమ్ ఇనార్గానిక్. కాబట్టి మనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అది మనకి ఎప్పుడు నీటిలో లేదు, కానీ నేను అవుట్ ఆఫ్ NCERT పోతున్నా, క్షమించండి. అండ్ ఆల్సో నీకు ఇది సింపుల్గా SO2 O2 2 moles 1 mole, కానీ నువ్వు చూసుకున్నావు అనుకో ఇదంతా పోయి సల్ఫర్ ట్రైఆక్సైడ్ అవుతుంది. ఇది నీకు బెస్ట్ ఎగ్జాంపుల్. PCl5 PCl3 + Cl2 ఇవన్నీ క్లోజ్డ్ వెజిలే. మళ్ళీ ఇగో ఇది గ్యాస్, ఇది కూడా గ్యాస్, ఇవన్నీ గ్యాసే. అమోనియా లిక్విడ్ ఉండొచ్చు, గ్యాస్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఇది లిక్విడ్ ఉంటుంది, తర్వాత గ్యాస్ అవుతుంది, ఇది నీకు తెలిసిందే. ఇప్పుడు చెప్తున్నా ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఈక్విలిబ్రియం అంటే ఎంత అయితే ముందుకు అవుతుందో అంతే బ్యాక్ అవ్వాలి. అంటే ఏంది, నేను ఒక ఏ నుండి బి అయింది, బి నుండి ఏ అవుతుంది, ఇది రివర్సబుల్ రియాక్షన్. బట్ ఇది ఎప్పుడు ఈక్విలిబ్రియం. ఇప్పుడు చెప్తున్నా లాజిక్. నేను 10 మోల్లు తీసుకున్నా, 10 మోల్లు బీలా కన్వర్ట్ అయినాయి 10 లెక్క. ఇప్పుడు నేను ఒకసారి లాజిక్ చెప్తా. ఒకటి AB, ఫస్ట్ నేను ఇనిషియల్లీ 5 తీసుకున్నా, అప్పుడు అది మెల్లగా రియాక్షన్ ఫార్వర్డ్ అయ్యి 5 అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఇంకొంచెం సైన్కి ఈ 5లో నుండి ఓన్లీ 2.5 మళ్ళీ బ్యాక్ అవుతాయి. అప్పుడు ఎంత మిగులుతాయి, ఈడ 2.5. లేకపోతే ఇక్కడ నేను ఓన్లీ 0.5 తీసుకుంటా, అప్పుడు ఇక్కడ ఎంత 4.5 B ఉంటుంది, 0.5 A అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఈ 0.5 మళ్ళీ ఇలా అవుతుంది. ఈక్విలిబ్రియం అటైన్ అవ్వడం అనేది ఇన్స్టెంట్లీ కాదు, ఎప్పుడు టైం పట్టచ్చు, కొన్ని డేస్ పట్టచ్చు, కొన్ని మినిట్స్ పట్టచ్చు, 10 నిమిషాలు పట్టచ్చు, గంట పట్టచ్చు, మంత్స్ పట్టచ్చు, 100 ఏళ్ళు కూడా పట్టచ్చు. ఒక రియాక్షన్ ఈక్విలిబ్రియం అటైన్ అవ్వాలి అంటే అది బేస్డ్ అపాన్ పారామీటర్స్ ఎలా అయినా అవుతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ 2.5 మళ్ళీ 5 అవుతుంది. బట్ ఈసారి ఏమవుతుంది, ఆఫ్టర్ టీ టైమ్ ఇక్కడ 2.5 ఉందనుకో, ఇక్కడ కూడా 2.5 ఉంటుంది. అప్పుడు ఉన్నప్పుడు అది ఈక్వల్ కాన్సన్ట్రేషన్లు ఉన్నాయి, కానీ ఇక్కడ ఎంతైతే ఏ ఫార్మ్ అవుతుందో అంతే బి ఫార్మ్ అవుతుంది సేమ్ టైం. అంటే ఏంది, ఫార్మ్ పర్ టైమ్, ఇది రేట్ అంటాం మనం సింపుల్గా. అంటే ఏంది,
ఎంత రేట్ ఆఫ్ ఏ బీలో ట్రాన్స్ఫార్మ్ అవుతుందో అంతే రేట్ ఆఫ్ బి ఏలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇదే మనకున్న పంచాయతీ. అంటే ఏంది, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే ఏంది, 2A ఎంతైతే దీనికి కన్వర్ట్ అవుతుందో, ఇది ఎక్స్ అనుకో, ఇంతే సిడి మళ్ళీ ఏబీలో కన్వర్ట్ అవుతుంది, అది ఎక్స్. అదే మన పంచాయతీ. ఇదే మనం చదవాల్సింది. అంటే ఏంది, వెలాసిటీస్ సింపుల్గా చెప్పాలంటే అంటే ఏంది, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రిమైన్ కాన్స్టెంట్. ఇదే మన మెయిన్ పంచాయతీ. నెక్స్ట్ నీకు దీంట్లో గ్రాఫ్స్ ఉంటాయి. నువ్వు గ్రాఫ్స్ ఎట్లా ఈజీగా చెప్పుకోవచ్చు అంటే, నేను ఏమన్నా ఫార్వర్డ్, నేను ఇంకోటి ఇక్కడ చూడు, ఇక్కడ ఉందా, ఒక నిమిషం గ్రీన్ పెన్ యూజ్ చేస్తా. ఇది మన గ్రాఫ్ నార్మల్ది, అదే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. మనం ఏమంటున్నాం, వై యాక్సిస్ రేట్ తీసుకున్నాను అనుకో, రేట్ అంటే ఏంది, చేంజ్ ఇన్ సంథింగ్. ఇది టైమ్, ఇది సింపుల్ రేట్ అన్నాం. నేను ఇంకా రేట్ ఆఫ్ దట్టా దిస్తా అనలేదు. నువ్వు ఎంత ఎక్స్ పర్ టీ టైం అంటే అది రేట్ ఆఫ్ ఎక్స్ ఇన్ టీ టైమ్, మీనింగ్ అదే. ఇంకా ఇప్పుడు ఏమవుతుంది, ఫార్వర్డ్ రియాక్షన్. నువ్వు ఇక్కడ ఇంకోటి మనం యాక్చువల్లీ ఇది కూడా కాన్సన్ట్రేషన్ ఇలా కూడా ఉంటుంది, ఆల్మోస్ట్ చూనికి సిమిలర్గా ఉంటాయి ఈ గ్రాఫ్స్. ఇక్కడ మనం రేట్స్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి రేట్ ఆఫ్ ఫార్వర్డ్ స్టార్టింగ్ నువ్వేమైంది, నువ్వు ఏ ఇచ్చావు, ఏలో నుండి బీకి ఫార్మ్ అయింది T0 T1 అనుకో, T1లో ఏముంది, మొత్తం ఏనే ఉంది కదా, కాబట్టి రేట్ ఆఫ్ ఏ అనేది హైయెస్ట్ ఉంటుంది. తర్వాత T0 దగ్గర అసలు బి ఏం లేదు కాబట్టి అది పోదు అసలుకి, కాబట్టి 0 ఉంది చూడు ఇక్కడ 0. ఆఫ్టర్ సమ్ టైం కొంచెం బీ ఫార్మ్ అయింది, అంటే ఇక్కడ రేట్ అయింది కదా కాబట్టి బీ ఫార్మ్ అయింది, మళ్ళీ ఏకే అవుతుంది. నేను ఇప్పటిదాకా అన్నా కదా నీకు, ఇంకో ఈ లాజిక్ ప్రకారం 5 తీసుకున్నా 4.5 బ్యాక్ అయింది, మళ్ళీ ఇలా అయింది, అలా అయింది, ఇలా అయింది. ఆఫ్టర్ సమ్ టీ టైమ్ అది ఈక్విలిబ్రియం అటైన్ అయింది. ఆ ఈక్విలిబ్రియం టైమే ఇది గ్రాఫ్. ఇది ఫైనల్ నెట్లో నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది నీకు, ఇంకొకటి ఈక్విలిబ్రియం అటైన్ అవ్వడం అంటే ఇది ఇంకోటి కాన్సన్ట్రేషన్ గ్రాఫ్. కాన్సన్ట్రేషన్కి టైంకి మనం ఏమంటున్నాం, ఇప్పటిదాకా నేను నీకు చెప్పాను కదా, దీంట్లో 5 తీసుకున్నా ఇనిషియల్లీ 0, ఆఫ్టర్ సమ్ టైం మొత్తం 5 అయిందన్న, ఆఫ్టర్ సమ్ టైం బ్యాక్ ఫ్రంట్ అయ్యి ఇలాగ అనిపిస్తుంది చూడు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇనిషియల్లీ 0, ఎందుకు, ఏబి ఇనిషియల్లీ ఎక్స్ తీసుకున్నాం అనుకో, ఇనిషియల్లీ బి 0నే కదా, ఆఫ్టర్ సమ్ టైం బి మైనస్ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా అంటే ఎంత డిసోసియేట్ అయింది, లేకపోతే ఎంత అక్కడ ఫార్మ్ అయింది. ఇక్కడ 1 మోల్ తీసుకున్నాం అనుకో, ఇది ఎంత తగ్గుతుందో అది అంత పెరుగుతుంది కదా. కాబట్టి ఫస్ట్ ఇనిషియల్లీ కాన్సన్ట్రేషన్ ఎక్స్ ఉంది, ఇది 0. ఆఫ్టర్ సమ్ టైమ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా, ఎందుకు అక్కడ ఎంత డిక్రీజ్ అయిందో ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ మైనస్ బీటా, ఇక్కడ ఎక్స్, ఇక్కడ బీటా. ఆఫ్టర్ సమ్ టైమ్ ఎంత అయితే ముందుకు వెళ్తుందో అంతే బ్యాక్వర్డ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్, నేను 10 కిలోలు ఏ తీసుకున్నా అది మెల్లగా ఆఫ్టర్ సమ్ టైమ్ 5 కిలోలు బి అవుతుంది. ముందుకి వెనకాలకి ఎంత అయితే అవుతుందో అదే చెప్తుండు. ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం కాబట్టి ఈ గ్రాఫ్ వస్తుంది. అర్థమైందా? ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ పంచాయతీ ఇదే సేమ్ చెప్పిన. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈక్విలిబ్రియము చెప్పేది నేను, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏ ఎక్కువ ఉంది దాన్ బి. చూడు ఇక్కడ గ్రాఫ్ ఇది చూడు, ఇక్కడ ఈ లైన్లు చూసుకున్నాకో ఏ ఎక్కువ ఉంది బి తక్కువ. అంటే మీనింగ్ ఏంది, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఏదో ఒక లాజిక్ లే కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముందంటే ఇక్కడ నేను ఏమో బ్రో ఇది ఏముందంటే సింపుల్గా మాట ఏంటంటే రెండు ఒక టైం తర్వాత కాన్స్టెంట్ ఇంకోటి నువ్వు ఈక్విలిబ్రియం యాక్చువల్లీ ఇది చెప్పడం మర్చిపోయాను. సో యాక్చువల్లీ నేను నీకు చెప్పడం మర్చిపోయాను. ఈక్విలిబ్రియంని నువ్వు ఎలా చెప్పచ్చు అంటే, ఒకటి ఫస్ట్ పాయింట్, అది గ్యాసెస్ ఉందనుకో, లేకపోతే లిక్విడ్ ఆర్ ఆక్వస్ మీడియంలో ఉంది అనుకో, లేకపోతే గ్యాస్ ఉందనుకో, ప్రెషర్ బట్టి చెప్పచ్చు. అంటే ఏంది, నువ్వు ఏ బి తీసుకున్నావు అంటే ఏంది మీనింగ్, ఇక్కడ నువ్వు ఒక లాజిక్ చెప్తున్నా, ఇక్కడ నేను ఒక సంథింగ్ తీసుకున్నా విచ్ క్యాన్ సబ్లిమేట్, అంటే ఏంది ఎవాపరేట్ అవ్వచ్చు, లేకపోతే వేపర్ ఫేజ్కి అవ్వచ్చు. ఇది నేను ఇనిషియల్ ప్రెషర్ 0 ఉండదు అనుకో, 0 ఉండదు, వ్యాక్యూమ్ ఉండదు యాక్చువల్లీ, ఎక్స్ ఉందనుకో, ఇది T0 అప్పుడు. ఆఫ్టర్ సమ్ టైమ్ T1 అప్పుడు ఏమవుతుందంటే
పిఎక్స్ ప్లస్ సంథింగ్ యాడ్ అయింది. ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ అది తగ్గుతుంది, సంథింగ్ కొంచెం వేరేగా అయింది. ఆఫ్టర్ సమ్ టైం, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నువ్వు క్లోజ్ వెజిల్, ఇది మళ్ళీ అక్క గుర్తుపెట్టుకో, క్లోజ్ వెజిల్ లాంగ్ టైం ఏమవుతుంది అంటే పీ కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఏంది, కాన్స్టెంట్ ప్రెషర్ ఎప్పుడు వచ్చింది అనుకో అప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ కొట్టుకొని లాస్ట్కి వచ్చింది కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ గురించి చెప్తున్నాం. నెక్స్ట్ అదే నీకు ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే కలర్ బట్టి చెప్పచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ పొటాషియం అయోడైడా, అదేలే చూపిస్తా ఒక నిమిషం. సారీ బ్రో, నేను ఫస్ట్ ఇది కంటిన్యూ చేస్తాను. నేను ఇక్కడ ఏమంటున్నా, ఈక్విలిబ్రియం ఇదేంది, ఇక్కడ రెండిటి యొక్క కాన్సన్ట్రేషన్ సేమ్ అయింది ఆఫ్టర్ సమ్ టైం. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ గ్రాఫ్స్ ఎందుకు వీడు డిఫరెంట్గా ఇచ్చాడు అంటే ఏదైనా పాసిబుల్ ఆ రియాక్షన్ బట్టి, ఆ ఇండివిజువల్ రియాక్షన్ బట్టి అన్నీ ఒకటే కాన్సన్ట్రేషన్ ఉండాలి అని రూల్ లేదు. కానీ ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి అంటే ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్వర్డ్ రియాక్షన్, అదే మనకి ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇచ్చిండంటే కాన్సన్ట్రేషన్ ఎలాగని ఉండొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఇది ఉంది ఏంది, ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్స్ ఇచ్చాను, ఇది హేబర్స్ ప్రాసెస్ చూడు. ఇనిషియల్లీ ఎక్స్ మోల్స్ ఇచ్చాను. ఆఫ్టర్ దట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇది తగ్గింది, అమోనియా అనేది పెరిగింది, అంతే. మీనింగే ఇది. ఇప్పుడు ఒకటి తగ్గి ఎప్పుడు రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గి ప్రోడక్ట్ పెరుగుతుంది, ఫార్వర్డ్ రియాక్షన్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇది హై అయింది, తర్వాత ఏంది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఈ రెండు అయ్యి మంచి కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్కి వచ్చాయి. నెక్స్ట్ పంచాయతీ, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ఈక్విలిబ్రియం, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నువ్వు గ్యాస్ పెట్టిన ఈక్విలిబ్రియం ఈజ్ పాసిబుల్ ఫర్ రివర్సబుల్ రియాక్షన్ ఓన్లీ ఇన్ క్లోజ్డ్ వెజిల్. అంటే ఏంది, మూత పెట్టిన దాంట్లోనే ప్రెషర్ ఉంటుంది. నువ్వు గాలికి అది మూత తీసేసినావు అనుకో బయట ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నీ దాంతో రియాక్ట్ అయ్యి ఎస్కేప్ అవ్వచ్చు గ్యాసులు. కాబట్టి నువ్వు ఎప్పుడూ క్లోజ్డ్లోనే వేయాలి. దేనికి, మన దీనికి గ్యాసెస్కి. ఇంకోటి ఏముంది ఇది కూడా అదే చెప్తుండు. ప్రోడక్ట్ ఇంకోటి, నువ్వు ఈక్విలిబ్రియం ప్రోడక్ట్ రియాక్టెంట్స్ ఇచ్చి ప్రోడక్ట్ తేవచ్చు, అలానే ప్రోడక్ట్ ఇచ్చి రియాక్టెంట్ తేవచ్చు. బెస్ట్ అదే ఐస్ నువ్వు ఐస్ గడ్డలు వేసి నీళ్లు తేవచ్చు, నీళ్ళు వేసి ఐస్ గడ్డ తేవచ్చు. అది లాజిక్ మనోడు ఇక్కడ చెప్తుంది. మన పంచాయతీ ఏమంటున్నానంటే నువ్వు ఐస్ గడ్డలు వేసి నీళ్ళు తేవచ్చు, నీళ్ళు వేసి ఐస్ గడ్డ తేవచ్చు. అంటే ముందు ప్రోడక్ట్ వేసి రియాక్టెంట్ తేవచ్చు, రియాక్టెంట్ వేసి ప్రోడక్ట్ తేవచ్చు, ఎలా అన్నా తేవచ్చు. ఇంకోటి ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్తున్నా కదా, వన్స్ ఈక్విలిబ్రియం ఈజ్ అటైన్డ్, నువ్వు దాన్ని ఎలా చెప్తావు, ఇట్ క్యాన్ కంటిన్యూ ఫర్ సెవరల్ డేస్ ఇఫ్ ప్రొవైడెడ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రిమైనింగ్ కాన్స్టెంట్. అంటే ఏంది, టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టాలి, ప్రెషర్ కాన్స్టెంట్ పెట్టాలి, కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్ పెట్టాలి, అప్పుడే ఈక్విలిబ్రియం అవుతుంది. నువ్వు వచ్చి సడన్గా N2 ఉంది, N2 ప్లస్ మాట మళ్ళీ నీకు గాల్లో చెప్పద్దు కదా, ఇక్కడ చూడు, ఇక్కడ ఇది ఉంది, మూడు ఉన్నాయి. ఇక్కడ నేను ప్రోడక్ట్స్లో సడన్గా H2 ఎక్కువ యాడ్ చేసిన అనుకో బ్యాక్వర్డ్ రియాక్షన్ అవుతుంది కదా. అంటే ఏంది, ఇంకోటి ఇక్కడ అంటే ఏంది, సారీ బ్రో మిస్టేక్ ఏం కాలేదు, స్టటర్ తడబడుతున్నాలే. కానీ టైం ఎంత అయింది, 8:20 అప్పుడే అయింది. టైం జల్దీ చెప్దామంటే ఇంత అవుతుంది. అంటే ఏమంటున్నా అంటే అన్నీ కాన్స్టెంట్గా పెడితేనే రియాక్షన్ అనేది కాన్స్టెంట్గా జరుగుతుంది. నువ్వు సడన్గా ప్రోడక్ట్స్ పెంచేసినావు అనుకో బ్యాక్వర్డ్ రియాక్షన్ కాదు, చెప్పు, ఇటు సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి వెనకాలకు వెళ్తుంది. సరే అంత ఓకే. కానీ నెక్స్ట్ డైనమిక్ స్టేట్. ఇది మన డైనమిక్ స్టేట్ అంటే చేంజ్ స్టేట్ అంటే అది ఎప్పుడు చేంజింగ్ స్టేట్ అని మీనింగ్. ఇంకోటి క్యాటలిస్ట్ ఎప్పుడు ఈక్విలిబ్రియంని తేనీకి ట్రై చేస్తుంది. ఇట్ మేక్స్ ద ఈక్విలిబ్రియం టు హ్యాపెన్ ఫాస్ట్, కానీ అది ఎప్పుడూ పార్టిసిపేట్ చేయదు. క్యాటలిస్ట్ అనేటోడు ఎట్లా అంటే ఇద్దరిని లవర్లను కలిపి, అంటే ఇద్దరు అన్నోన్ పీపుల్ని కలిపేటోడు, కానీ వాడు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తాడు దేంట్లోనే చెప్పు. పెళ్ళికి బ్రోకర్ ఉంటాడు, వాడు జస్ట్ ఏంది పెళ్ళి జల్దీ చేసేటట్టు చేస్తాడు, అంతే లాజిక్ చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి అక్క, ఇది మన థర్మోడైనమిక్స్తో ఓకే. ఎట్ ఈక్విలిబ్రియం ఆల్ మ్యాక్రో ప్రాపర్టీస్ రిమైన్ కాన్స్టెంట్. ఎగ్జాంపుల్ అంటే ఏంది, దాని యొక్క కాన్సన్ట్రేషన్, దాని యొక్క టెంపరేచర్ నువ్వు కాన్స్టెంట్గా పెట్టకపోయినా అది అవుతుంది అప్పుడప్పుడు. ప్రెషర్ అంటే ఏంది, ప్రెషర్. తర్వాత కలర్ ఎప్పుడు వస్తుంది అంటే నీకు కొన్ని ఉంటాయి రియాక్షన్లు, ఏది నైట్రస్ ఆక్సైడ్, ఇది ఒకటి ఉంటుంది చెప్తున్నా, N2O4
టెంపరేచర్ కోల్డ్ చేసినావు అనుకో, ఇది కోల్డ్ ఉంటుంది యాక్చువల్లీ కోల్డ్గా. ఇది బ్లూ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ క్రిస్టల్ కింద లెక్క గడ్డగడుతుంది టెస్ట్ ట్యూబ్ కింద. అదే నువ్వు వేడి చేసినావు అనుకో NO2 ఫార్మ్ అవుతుంది. అలానే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నా కలర్కి, రంగు కోసం ఏంటంటే బ్రోమిన్ లిక్విడ్ BR2 కదా, BR2 లిక్విడ్, ముందుకు వెనకాలకి బ్రోమిన్ గ్యాస్. పంచాయతీ ఏంటంటే ఇది ఆల్రెడీ బ్రౌన్ రెడ్డిష్ లిక్విడ్. అదే నువ్వు గాల్లో వేపర్ ఫేజ్ పెట్టినావు అనుకో, నీకు టెస్ట్ ట్యూబ్ ఉంటుంది కదా, టెస్ట్ ట్యూబ్ ముందు ఇలా ఉందనుకో, ఫస్ట్ లిక్విడ్ కొంచెం కోల్డ్గా తీసుకున్నావు అనుకో, కింద మాత్రమే బ్రౌన్ ఉంటుంది, రెడ్డిష్ బ్రౌన్గా ఉంటుంది. అదే నువ్వు ఆఫ్టర్ సమ్ దాన్ని వేపర్స్ అలవ్ అయింది అంటే వేడి చేసినావు టెంపరేచర్, ఇది గ్యాస్ అయింది, మొత్తం ఏమంటారు అది టెస్ట్ ట్యూబ్ మొత్తం బ్రౌన్గా కనిపిస్తుంది, బ్రోమిన్ వేపర్స్ అంటాం. కాబట్టి ఇక్కడ మైనస్ తగ్గించావు అనుకో లిక్విడ్ అవుతుంది, టెంపరేచర్ పెంచితే వేపర్ అవుతుంది. ఇంకోటి ఆల్వేస్ గుర్తుపెట్టుకో, ఈక్విలిబ్రియం అప్పుడు ΔG 0. ఇంకోటి అక్క, నిన్ను చంపేస్తారా, నేను నీకు 4 ఫోటోలు పంపిన, చెక్ లిస్ట్ పంపమంటే ఇప్పటికి కూడా పంపలేదు. ఏ వైర్తో కొట్టాలి చెప్పు. నెక్స్ట్ టైం నీకు లాలీపాప్ కాదు, నెక్స్ట్ టైం ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ కొనిస్తా, దాంట్లో మోషన్ టాబ్లెట్లు కల్పిస్తా, దెబ్బకి బాత్రూంలో కూర్చోవాలి, అది నేను పనిష్మెంట్ ఇస్తా. సరే చెప్పేది నువ్వు ఎంత. నీకు ఇంకొకటి ఎలక్ట్రోకెమిస్ట్రీలో సెల్ రియాక్షన్స్ ఉంటాయి. సెల్ రియాక్షన్స్ అట్ ఈక్విలిబ్రియం అప్పుడు ΔE 0 ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇంకోటి ఈవెన్ అప్పుడు ΔG కూడా 0 ఉంటుంది. ఎనీథింగ్ విచ్ ఈజ్ ఈక్విలిబ్రియం, దాని యొక్క చేంజ్ ఇన్ ఎనర్జీ చేంజ్ ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ 0. ఇది డైరెక్ట్ కరెంట్, ఇది ఈఎంఎఫ్ 0 ఉంటుంది ఈక్విలిబ్రియం అప్పుడు. ఏంది సెల్లులు, ఎలక్ట్రోలైటిక్ సెల్స్, ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆర్ గ్యాల్వానిక్ సెల్స్ 0 ఉంటాయి. నీకు అది వచ్చినప్పుడు మళ్ళీ నేను చెప్తా. నేను కాన్సెప్ట్ జల్దీ చెప్పాలి కాబట్టి, ఈక్విలిబ్రియంలు 2 రకాలు ఉంటాయి. ఒకటి హోమోజీనస్, అన్నీ సేమ్ ఫేజ్, అంటే ఒకటి గ్యాస్, లిక్విడ్. అదే నీకు హెటిరోజీనస్ మిక్చర్స్ ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్ ఏంది, ఇగో అక్క చూడే, కాల్షియం కార్బోనేట్ మంట పెట్టినాం అనుకో, కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. ఇది సాలిడ్. సున్నం రా బై, సున్నాన్ని నువ్వు ఎప్పుడన్నా చూడకపోతే తెలియదు అనుకో, అరే రికార్డ్ అవుతుందా, అవుతుంది. సున్నం నేను నీళ్ళ కొంచెం మంట మీద కానీ వేడి నీళ్ళు పోసినావు అనుకో, అది బుడగలు వస్తుంది, కాల్షియం ఆక్సైడ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. నువ్వు అదే కొంచెం హీట్ క్లోజ్డ్ వెజిల్లో చల్లగా అయ్యే వరకు వేడి చేసావు అనుకో, మళ్ళీ కాల్షియం కార్బోనేట్ గడ్డగడుతుంది. ఇది కూడా అంతే, ఇది హెట్రోజీనస్ కదా. ఇంకా సింపుల్గా ఇది చూడు, అమోనియం సల్ఫేట్ అమోనియం సల్ఫేట్ అమోనియా ఇంకా హైడ్రోజన్ సల్ఫేట్ అవుతుంది. అమోనియం క్లోరైడ్ అమోనియా ఇంకా HCl లెక్క అవుతుంది. ఇక్కడ ఇవి HCl అనేది ఎందుకు గ్యాస్ అంటే, టెంపరేచర్ పెంచినావు అనుకో గ్యాసే అవుతుంది కదా, వేడి కాకపోతే ఏమవుతుంది చెప్పు. ఇంకోటి పంచాయతీ ఏంటంటే ఫిజికల్ ఈక్విలిబ్రియం. ఇంకోటి నేను చెప్తున్నా, ఫిజికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం. ఓన్లీ ఫిజికల్ స్టేట్ మారినప్పుడు అది ఫిజికల్ ఈక్విలిబ్రియం అంటాం. అదే దాని కాంపోజిషన్ మారినప్పుడు కెమికల్ ఈక్విలిబ్రియం అంటాం. ఇంకోటి ఫిజికల్ ఈక్విలిబ్రియంలో సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్ టు లిక్విడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ వాటరు, అయోడిన్ కూడా ఉంటుంది. చెప్పిన అయోడిన్, బ్రోమిన్ అవి కూడా అంటున్నాను. ఇంకోటి నువ్వు నీకేంది సాలిడ్ మెటల్ని లిక్విడ్ మెటల్లో మార్చినావు అంటే ఏంది, నార్మల్ కాపర్ని పట్టుకెళ్ళి టెంపరేచర్ పెంచినావు అనుకో లిక్విడ్ మోల్టెన్ కాపర్ అవుతుంది. అదే జర చల్లగా చేసినావు అనుకో సాలిడ్ కాపర్ అవుతుంది. క్యాంఫర్ అదే కర్పూరం ఎక్కువసేపు గాల్లో పెట్టినాం అనుకో కనిపించదు నెక్స్ట్ డేకి బయట పెడితే. ఇంకోటి అయానిక్ ఈక్విలిబ్రియం అంటే HCl ఉంది. హెచ్సిఎల్ ఏమవుతుంది అంటే H+Cl- అవుతుంది. నువ్వు గమ్మున నీళ్ళల్లో వదిలేసినావు అనుకో ఇది మళ్ళీ బ్యాక్ అవుతుంది. అదే కాపర్, జింక్, ఇది మన ఎలక్ట్రోలైటిక్ సెల్, ఎలక్ట్రోకెమికల్ సెల్ ఆర్ గ్యాల్వానిక్ సెల్ అది. ఓకేనా బ్రో. నెక్స్ట్ నీకు రికగ్నైజేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం. రంగు చూడరా బై,
ఇగో ఇప్పుడే చెప్పినా కదా నేను నీకు N2O N2O4 ఇది ఎన్సీఆర్టీలో ఉంది, యాక్చువల్లీ ఉంది. నెక్స్ట్ ఏంది డెన్సిటీ అంటే బరువు చెక్ చేయడం. బరువు అంటే బరువు కాదు, పర్ సెంటీమీటర్ క్యూబ్ ఆడ బరువు ఎంత ఉంది. లేకపోతే కాన్సన్ట్రేషన్ ఎట్లనో తెలుసు మెజర్ చేయడం. ప్రెజర్ అంటే ఏంది, ఆడ ఒక బారోమీటర్ పెడితే ఇంత ప్రెజర్ అమ్మే చెప్తుంది. ఇంకో రెడ్డిష్ బ్రౌన్ నుండి కలర్లెస్, యాక్చువల్లీ మిస్టేక్ అయింది, అయితే ఇది కలర్లెస్ ఉండాలి, నేను మిస్టేక్ చెప్పాను. ఇంకోటి యాక్చువల్లీ ఇగో ఇది రెడ్డిష్ బ్రౌన్ కలర్ అన్నా కదా, బ్రౌన్ కలర్. ఇంకోటి బ్లూ టు రెడ్డిష్ కూడా ఇది కూడా ఉంటుంది. బ్లూ టు NO2 కూడా ఒకటి ఉంటుంది సంథింగ్, నాకు అది ఏది మన ఎక్కడో రియాక్షన్లో చదివాను. ఇంకోటి H2 అనేది కలర్లెస్, I2 అనేది వైలెట్ కలర్ గ్యాస్ వేసినాం అనుకో కలర్లెస్ గ్యాస్ అవుతుంది. ఇది రంగు బట్టి చెప్పచ్చు. ప్రెషర్ ఇది ప్రెషర్ బట్టి, ఇది కాన్సన్ట్రేషన్ ఇంకా ప్రెషర్. ఎందుకు ఇది కాన్సన్ట్రేషన్ బై కాన్స్టెంట్ ప్రెషర్. ఓకే, లాజిక్ చెప్తుండే అంతే. ఓకే, ఇప్పుడు మనం పంచాయతీకి వద్దాం. యాక్టివ్ మాస్ అనేది రేట్ ఆఫ్ రియాక్షన్. అరే సింపుల్గా చెప్తున్నా, యాక్టివ్ మాస్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఫ్రాంక్లీ చెప్తున్నా, A + 2B ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ C + 3D. నువ్వు దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే, ఇగో ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు అంటే 1, ఇది స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్, స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంటే నువ్వు ఇక్కడ చెప్పేది నెంబర్ ఆఫ్ మోల్స్ అని చెప్పట్లేదు, రేషియో అన్నమాట. అంటే 1:2:2 గివ్స్ ఆర్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ 1:3. అంటే 1 మోల్ A ఇచ్చి 2 మోల్స్ B ఇచ్చినాం అనుకో, 1 మోల్ C వస్తుంది, 3 మోల్స్ D వస్తుంది. ఇది ఫిక్స్డ్. ఎవ్రీ రియాక్షన్స్ అకర్స్ బై ద రేషియోస్ ఆఫ్ ద స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఓకేనా? అంటే ఇప్పుడు ఎక్కడ నేను ఇక్కడ 1 మోల్ ఇచ్చిన, ఇక్కడ జుడివి ఇదే లాజిక్, 1 మోల్ ఇచ్చి 2 మోల్ ఇచ్చి 1 మోల్ ఇచ్చి 3 మోల్ తీసుకున్నా. అదే నేను 2 మోల్స్ ఇచ్చాను అనుకో, ఇక్కడ 4 మోల్స్ ఇచ్చాను అనుకో, ఇక్కడ ఎంత వస్తుంది, డబల్ 2 వస్తుంది, 6 వస్తుంది. అదే ఇప్పుడు నేను లాజిక్ చెప్తున్నా. అదే రియాక్షన్ నేను 2 మోల్స్ A ఇచ్చా, కానీ 1 మోలే B ఇచ్చాను. అర్థమైందా? 1 మోలే B ఇచ్చాను. అండ్ నీకు ఎంత వస్తుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, నీకు ఇది 1:2 రేషియోలు ఉండాలి. అంటే ఇక్కడ దీన్ని 2 అంటే ఏంది, 1ని 2 అనుకున్నాం అనుకో, ఇక్కడ ఓన్లీ 1 ఉంది. అంటే ఇది ఎంత రియాక్ట్ అవుతుంది, ఇక్కడ చూడు నేను 2 పార్ట్స్ని 1 పార్ట్ అనుకున్నా. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 రేషియో. కాబట్టి ఇక్కడ 1 రేషియో ఉంది, అంటే ఏంది ఓన్లీ సగమే అవుతుంది. అర్థమైందా? నేను 2 రేషియో అన్నా అంటే ఏంది 1 పార్ట్. నెట్ పనిచేయరా? అంటే ఏమంటున్నా లాజిక్ అంటే, ఇక్కడ నేను 1 పార్ట్ని 2 రేషియోస్ అన్నా, కాబట్టి నీకు 2 రేషియోస్కి 1 పార్ట్ అన్నా. అంటే 1 పార్ట్ ఇప్పుడు చూడు, 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 2 రేషియోస్ ఈజ్ ఈక్వల్ టు 1 పార్ట్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 రేషియో. అదే నీకు ఎంత 1/2 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే 1/2 మోల్ ఈజ్ ఈక్వల్ టు 1/4. క్యాలిక్యులేషన్ బ్రో, లాజిక్ సింపుల్గా. అంటే ఏంది, ఇప్పుడు నేను ఇక్కడ 2:1 A 2 తీసుకొని B 1 తీసుకున్నాను అనుకో, ఓన్లీ సగం మాత్రమే A రియాక్ట్ అయ్యి 1/2 ఇక్కడ ఎంత 3 కదా, 3/2 ఫార్మ్ అవుతుంది. ఇది లిమిటింగ్ రీఏజెంట్ లాజిక్. అంటే ఏంది, ఒకటి తక్కువ ఉందనుకో, అంటే ఏంటన్నా స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ప్రకారమే రియాక్ట్ అవుతుంది. బ్రో బై ద వే, నేను ఈ లాజిక్ నుండి అటు వెళ్ళాను స్టైకియోమెట్రీ లాజిక్కి, క్షమించండి. బట్ స్టిల్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు. ఇది 100% క్వశ్చన్ వస్తుంది ఫైనల్ నెట్లో. ఏ రియాక్షన్ అన్నా దాని స్టైకియోమెట్రిక్ రియాక్షన్తోనే లాజిక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రియాక్షన్ ABCD. ఇప్పుడు దీని యాక్టివ్ మాస్. ఇంకోటి ఒక నిమిషం, ఓకే నేను సింపుల్ ఒకసారి లాజిక్ గట్టిగా చెప్పేసుకొని పోతా. పంచాయతీ ఏంటంటే, కాన్సన్ట్రేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇది. కాన్సన్ట్రేషనే యాక్టివ్ మాస్ అంటే నథింగ్ బట్ కాన్సన్ట్రేషనే. బట్ మనం ఆ కాన్సన్ట్రేషన్ ఎట్లా రాస్తామంటే, యాక్టివ్ మాస్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఈ డబ్బాలు వేసి.
నువ్వు నీకు ఇంకేంది ఒకసారి చూసుకో నోట్స్. ఇట్ ఈస్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద కెమికల్ రియాక్షన్స్, ఫిజికల్కే కాదు. ఎందుకు ఫిజికల్లో నీకు మొలారిటీ చెప్పలేవు, ఎందుకంటే ఉన్నట్టు స్టేట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏంది సాలిడ్స్కి 1 తీసుకోవాలి, లిక్విడ్కి లిక్విడ్ ఆర్ సొల్యూషన్ ఆర్ గ్యాసెస్కి ఇంకోటి గ్యాస్కి ప్రెషర్ తీసుకోవాలి. అది ఎక్కడ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఒకదానికి ఉంటుంది, కేసీ ఉంటుంది, కేపీ ఉంటుంది. కేసీ అంటే కాన్సన్ట్రేషన్ని, కేపీ అంటే దానికి. ఇప్పుడు చెప్తున్నా ఎట్లా అంటే సొల్యూషన్స్కి నువ్వు ఎంత నెంబర్ ఆఫ్ మోల్ బై వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్ ఆర్ ఎంఎల్. ఇంకోటి అదే నీకు గ్యాసెస్కి అనుకో ఎస్టీపీ అప్పుడు ఓన్లీ 1/22.4 లీటర్స్ తీసుకుంటావు. ఇప్పుడు రేట్ లాకొద్దాం. పంచాయతీ ఏంటంటే నేను నీకు రేట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ బై బ్యాక్వర్డ్ అన్న. రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ రేట్ కాన్స్టెంట్ అనేది ఉంటుంది. అంటే అది రేట్ కాన్స్టెంట్ అనేది కాన్స్టెంట్, సర్టెన్ టెంపరేచర్కి, సర్టెన్ వాల్యూమ్కి, సర్టెన్ ప్రెషర్కి అది కాన్స్టెంట్గా ఉంటుంది. ప్రోడక్ట్ ఇప్పుడు నేను చెప్పిన కదా ఏబీ ప్రోడక్ట్ అనుకో. ఇప్పుడు ఈ రియాక్షన్కి వద్దాం. ఈ రియాక్షన్ ఎలా రాయొచ్చు అంటే రేట్ కాన్స్టెంట్, రేట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ ఇంటూ ఏ యొక్క కాన్సన్ట్రేషన్ని యాక్టివ్ మాస్ బ్రాకెట్లో రాసి టు ద పవర్ ఆఫ్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2. ఇది ఫార్వర్డ్ రియాక్షన్ది. అదే ఇప్పుడు బ్యాక్వర్డ్ అనుకో, సేమ్ రేటు కే సి టు ద పవర్ ఆఫ్ 1 డి టు ద పవర్ ఆఫ్ 3 దాని స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్. అదే వాడు ఇక్కడ చెప్తుండు, ఒక నిమిషం. అదే వాడు ఇక్కడ చెప్తుండు, దిస్ ఈజ్ కాల్డ్ రేట్ లా ఈక్వేషన్, ఏ టు ద పవర్ ఆఫ్ ఎమ్. ఇక్కడ రియాక్షన్ ఇది ఉంది, దాని స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎమ్, దీనిది ఎన్, దాని కాన్సన్ట్రేషన్కి యాక్టివ్ మాస్కి పెడుతుండు. ఇది నాకు ఇది ప్రింట్ బ్లర్ వచ్చింది. ప్రింట్ అంటే సార్ తీయడం ప్రింట్ తప్పు తీశాడు. ఇంకోటి ఇప్పుడు అప్లికేషన్స్ ఎట్లా అంటే ఇప్పుడు చెప్పినా కదా ఆర్ ఫార్వర్డ్ బై ఆర్ బ్యాక్వర్డ్. అక్క ఇప్పుడు ఇంకోటి ఇంపార్టెంట్ చెప్తున్నానే, దీన్నే మనం ఏమంటామంటే ఈక్విలిబ్రియం కాన్స్టంటేషన్ అంటాం, ఫార్వర్డ్ బై బ్యాక్వర్డ్. ఇప్పుడు ఏంది ఇప్పటిదాకా రియాక్షన్లో ఫార్వర్డ్ రియాక్షన్ ఎట్లా వచ్చింది, ఏ టు ద పవర్ ఆఫ్ 1 బి టు ద పవర్ ఆఫ్ 2 బై సి టు ద పవర్ ఆఫ్ 1 డి టు ద పవర్ ఆఫ్ 3. ఇక్కడ కేకే ఉంటుందా, అది కట్ అయిపోయి ఇట్లా వస్తుంది. ఇది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రియాక్షన్. ఇక్కడ సార్ రాసిండు కానీ కొంచెం ప్రింట్ తప్పుగా వచ్చింది, క్షమించండి. నేను ఎందుకు అడుగుతా బ్రో, నేను వెళ్ళి అడగాలి, సారీ. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేబీ బై కేబీ. ఇంకోటి ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ బై బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇప్పుడే చెప్పిన కదా ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యొక్క ప్రోడక్టు కే. ఇంకోటి అక్క ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కే, ఒక నిమిషం చూద్దామా, ఇక్కడ ప్రింట్ కరెక్ట్గా రాలేదు నాకు. కే ఫార్వర్డ్ అయ్యే కదా ఇక్కడ ఏంది, అదే మనది ప్రోడక్ట్ బై రియాక్టెంట్. ఎన్ని గంటలు అవుతుందిరా నాయన, అరగంట అయింది ఆల్రెడీ. ప్రోడక్ట్ బై రియాక్టెంట్ ఇదే మనకి ఇంపార్టెంట్. ఇంకోటి యూనిట్స్ ఎట్లయినా నువ్వు 100% ఎవ్రీ ఇండివిజువల్ రియాక్షన్కి డిఫరెంట్ ఉంటుంది యూనిట్స్. తిరుగురా. నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నా ఈక్విలిబ్రియం విత్ రెస్పెక్ట్ టు కాన్సన్ట్రేషన్ ఒకటి ఉంటుంది, ఈక్విలిబ్రియం రెస్పెక్ట్ టు పార్షియల్ ప్రెషర్ లేకపోతే ఒకటి ప్రెషర్ లాజిక్ తీసుకున్నప్పుడు ఒకటి ఉంటుంది. మళ్ళీ దీనికి రిలేషన్ ఒకటి ఉంటుంది, అది నేను ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాన్సన్ట్రేషన్ నీకు ఒక నిమిషం, ఇది తప్పు. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ కేసీ ఎలా తీసుకున్నాము, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. అవునా కాదా, అవును కదా. కానీ ప్రెషర్ ఎట్లా తీసుకుంటామంటే సేమ్ ఇది కూడా అంతే. కేపీ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ బై రేట్. ఇది ఒకసారి చూడు, ఫార్వర్డ్ ఇది ఒకసారి చూడు ఒకసారి. అంటే నాది ఇక్కడ ప్రింట్ నాది ఓన్ కాలేజ్లో ఉంది నోట్స్, కాబట్టి ఇది ఒకసారి చూసుకో. బట్ స్టిల్ ప్రోడక్ట్ బై రియాక్టెంటే వస్తుంది ఎప్పటికీ. ఇప్పుడు ఎలా చేస్తామంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇది కేసీకి, ఇది కూడా కేసీకి కూడా అదే తీసుకుంటాం. కేసీకి రేట్ బై ఫార్వర్డ్ బై రియాక్టెంట్, లేకపోతే కేసీకి ప్రోడక్ట్ బై రియాక్టెంట్. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కేపీ, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇది ఇంపార్టెంట్. నీకు ఇప్పుడు పంచాయతీ చెప్తాను. ఒక ఇప్పుడు ఉంది అన్ని గ్యాసెసే అనుకో, A + B గివ్స్ రైజ్ టు 2C + 3D. ఇక్కడ ఎన్ని మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి, స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్లు 5
ప్రోడక్ట్ ఎన్ని మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్ మైనస్ ఎన్ని మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎన్ వాల్యూ వస్తుంది. అంటే ఏంది చేంజ్ ఇన్ మోల్స్. మనం ఇక్కడ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్ని మోల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో అంత అంటే ఏంది నీకు గే లూకస్ లా ఉంటుంది. డాల్టన్స్ పార్షల్ అది డాల్టన్స్ లా కాదు ఏదన్నా అంటే మనది ఏంది ఎనీ 1 mole of gas ఆక్యుపై సేమ్ వాల్యూమ్ దట్ ఈస్ 22.4. కాబట్టి ఎన్ని మోల్స్ ఉంటే అంత వాల్యూమ్ ఉంటుంది. ఆ వాల్యూమ్ అనేది ఆ సర్టన్ టెంపరేచర్కి కాన్స్టెంట్, ప్రెషర్కి టెంపరేచర్కి కాన్స్టెంట్ ఉంటుంది. కాబట్టి మనకు ఎంత ఎక్కువ మోల్స్ ఉంటే అంత. కాబట్టి మనం డెల్టా ఎన్ మెజర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంది పంచాయతీ ఇక్కడ 5 - 2 ఉంది. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఫార్ములా ఉంటుంది బ్రో, నేను ఫస్ట్ నీకు చెప్తున్నా, దాని తర్వాత ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీనింగ్ ఏమిటి అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చింది, అదే నీకు ఇక్కడ 3 2 తీసుకొని ఇక్కడ 1 1 తీసుకున్నాను అనుకో ఎంత 2 2 - 5 ఈజ్ ఈక్వల్ టు -3. ఇది నెగిటివ్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనము పంచాయతీ చెప్తున్నాం ఇప్పుడు నీకు ఫ్రాంక్లీ రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. దాంట్లో ఎలా ఉంటుందంటే కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్ ఇంటూ టీ. ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ దట్ ఈస్ 8.143 సంథింగ్ ఉంటుంది. టెంపరేచర్ యూజువల్గా 25 degrees or 27 degrees. 27 degrees తీసుకున్నప్పుడు 300 తీసుకుంటాం. కెల్విన్ 27 + 273 ఇది చేసినప్పుడు 300 వస్తుంది. ఇది కెల్విన్లో కన్వర్ట్ చేయాలన్నప్పుడు డిగ్రీస్ ప్లస్ 273 కెల్విన్. అదే నీకు ఫారెన్ హీట్ అనుకో సెల్సియస్ ప్లస్ 180 ఇప్పుడు ఫారెన్ హీట్ వస్తుంది. ఇది ఫిజిక్స్లో థర్మామెట్రీ అని చాప్టర్లో ఉంటుంది. ఇంకోటి ఈటిగో ఇజుడు 8.1 ఎప్పుడు 300 కెల్విన్ వచ్చింది అనుకో నోరు మూసుకొని మీ 24 తీసుకో, ఓకేనా. ఈ వాల్యూని 24 తీసుకోవచ్చు. అది కొన్ని ఒక కాన్స్టెంట్ ఉంటుంది. అంటే ఎంత 8.14 ఇంటూ 300 కెల్విన్ చేసావనుకో వాల్యూ ఒకటి వస్తుంది 24. 8 3 ఎంత 24. అదే చెప్తాను నేను నీకు 24 అదే ఒకసారి కాన్స్టెంట్ చూసుకో ఒకసారి వాల్యూ. ఆర్ ఇంటూ టీ 8.514 ఇంటూ 300 కెల్విన్ ఒక వాల్యూ వస్తుంది. జనరల్ కాన్స్టెంట్ ఉంటుంది. ఇప్పుడు డెల్టా ఎన్ వాల్యూ ఇక్కడ ఏంది మీనింగ్ అంటే ఇప్పుడు ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ప్రోడక్ట్స్ రియాక్షన్ అంటే ఏంది మాట, ఫస్ట్ మాట ఏంటంటే డెల్టా ఎన్ వాల్యూ బట్టి మనము కేపీ ఎక్కువనా కేసీ ఎక్కువనా ఈ లాజిక్లు చెప్తాం. మనం ఎలా చెప్తామంటే చేంజ్ ఇన్ మోల్స్ అంటే ఏంది ఇన్ కేస్ డెల్టా ఎన్ పాజిటివ్ అంటే ఎన్పి ఎక్కువ ఉంది. ఎన్పి అంటే ఏంది నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రోడక్ట్లో ఎక్కువ ఉంది, ఆర్ నెగిటివ్ ఉంది, ఆర్ న్యూట్రల్ అంటే డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు పంచాయతీ ఏంటంటే ఇక్కడ డెల్టా ఎన్ పాజిటివ్, అదే ఇక్కడ రాశాడు చూడలేదు నేను, పాజిటివ్ నెగిటివ్ 0. ఇక్కడ ఏంటంటే కేపీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఇనిషియల్ కంటే ఫైనల్లో ప్రెషర్ ఎక్కువ ఉంది, ఎందుకు మోల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఆ లాజిక్ వల్ల ఏమవుతుందంటే కేపీ అనేది పెరుగుతుంది. అదే నీకు డెల్టా ఎన్ వాల్యూ నెగిటివ్ ఉందనుకో కేసీ ఈజ్ గ్రేటర్ దాన్ కేపీ. వాడు ఇస్తాడు ఏంది ఒక రియాక్షన్ ఇచ్చేసి ఆ రియాక్షన్లో కేపీ ఎంత వాల్యూ కేసీ ఎంత వాల్యూ అంటాడు. అదే దానికోసమే. ఇంకోటి డెల్టా ఎన్ 0 ఉన్నప్పుడు ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ. నెక్స్ట్ ఇగో ఇప్పుడు నేను జల్దీ సమ్లు చేద్దాం. ఇక్కడ ఏమడిగిండు రైట్ కేపీ ఈక్వేషన్. ఫస్ట్ నేను కేసీ రాస్తా, కేసీ ఈజీ కాబట్టి. ప్రోడక్ట్ బై రియాక్టెంట్ యొక్క యాక్టివ్ మాసులు C⁻³ ఇంటూ D⁻² బై A⁻² ప్లస్ B⁻1 కేపీ. కేసీ అంటే నేను డైరెక్ట్ ఇంటూ ఇప్పుడు ఎంత కేపీ, ఇప్పుడు దీనికి కేపీ రాస్తాను. కేపీ ఈజ్ ఈక్వల్ టు నీకు ఆల్రెడీ కేసీ తెలుసు, కేసీ ఇదే ఉంది, దీన్ని నేను డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ మనకు టెంపరేచర్ ఇవ్వలేదు సైకోగాడు కాబట్టి సో రాసాడు ఏంది ఆన్సర్లు, ఓకే రాయలేదు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎట్లా అంటే కేపీ ఈజ్ నేను ఏమన్నా ఇక్కడ ఫార్ములా ఏంది కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ డెల్టా ఎన్. మనకు 6 వాల్యూ తెలుసు కానీ అవసరం లేదు సబ్స్టిట్యూట్. ఇంటూ డెల్టా ఎన్ ఏంది 2 3 5 ప్రోడక్ట్స్ -1 2 -3 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఏంది n⁻² స్క్వేర్. ఇది కేపీ కేసీ యొక్క ఫార్ములా ఫర్ దిస్ రియాక్షన్. నెక్స్ట్ దానికి జల్దీ చేస్తున్నా.
కేసీ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ C1/A³ నీకు డైరెక్ట్ ప్రోడక్ట్ రాదు, అదే కేపీ రాద్దాం. కేసీ ఇంటూ ఆర్టీ టు ద పవర్ ఆఫ్ 3 - 3 0, కాబట్టి టర్మ్ మొత్తం 1 అవుతుంది. కాబట్టి కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ. ఓకేనా బ్రో? ఇప్పుడు ఇంకోటి రా, నీకు యూనిట్స్ చెప్తా. వరే నేను చెప్తున్నా, ఇప్పుడు గుర్తుపెట్టుకుని నాకు యూనిట్స్ తర్వాత అడుగు. ఇక్కడ అంకుల్ ఆల్రెడీ రాసిండు. SO3 టు ద పవర్ స్క్వేర్, SO2 టు ద పవర్ స్క్వేర్ 2 1 1. చూడు ఇక్కడ సింపుల్గానే చెప్తున్నా, తెలుసు కదా నీకు ఆల్రెడీ. ఇంకా స్క్వేర్ 1 కేపీ ఇక్కడ ఇచ్చిండు. ఇక్కడ ఏంది -1 కాబట్టి ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ కేపీ ఈజ్ ఈక్వల్ టు పార్షల్ ప్రెజర్ ఆఫ్ SO3 స్క్వేర్. దీని కేపీ వాల్యూ ఇలా ఉంటుంది, కేసీ వాల్యూ ఇలా ఉంటుంది, ఇంటూ PO2. అరే పార్షల్ ప్రెజర్ అక్క, పార్షల్ ప్రెజర్ యొక్క స్క్వేర్లు పెట్టాలి. సేమ్ యాక్చువల్లీ మర్చిపోయాను నేను చెప్పడం. యాక్చువల్ కేపీ ఇలా రాస్తారు. అక్కడ కాన్సన్ట్రేషన్కి స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్, ఇక్కడ పార్షల్ ప్రెషర్కి స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్. నీకు కేసీ రిలేషన్ చెప్పినా కానీ కేపీ చెప్పలేదు. సారీ బ్రో, తప్పయింది, మిస్టేక్, చూడలేదు నేను కూడా, నా నోట్స్ లేదు కదా అంటే మీనింగ్ కాబట్టి. బట్ స్టిల్ సారీ. నెక్స్ట్ డెల్టా ఎన్ వాల్యూ. ఇగో దీనికి ఇప్పుడు ఇట్లా వేసి పడేసినాం అనుకో, మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇగో ఇక్కడ చూడు, ఇక్కడ ఏంది -1 వచ్చింది. -1 అంటే ఏంది, ఎట్లా వస్తుంది రియాక్షన్? కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ టు ద పవర్ ఆఫ్ -1. నువ్వు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ/ఆర్టీ, కింద అదే డినామినేటర్ పైకి వెళ్ళి కిందికి పడేసినావు, గదే మీనింగ్. ఇగో గిడి ఇచ్చిండు కదా అంకుల్, గిడి ఇచ్చిండు, ఇదే రియాక్షన్. ఇంకా నెక్స్ట్ డి. దీనికి కేసీ ఏముంది, అన్ని రియాక్షన్లు ఓన్లీ ఇది ఉందనుకో, గ్యాస్ ఉందనుకో, పార్షల్ ప్రెజర్ ఆఫ్ Cl3 1 ఇంటూ Cl1/PCl5 1. ఇదే కింతే థర్డ్ ఫోర్త్ దానికి. ఇది ఇప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంటా? ఆగు చూద్దాం. ఇక్కడ నీకేంది కేపీ ఈజ్, ఒక నిమిషం చూస్తున్నా. ఇగో అక్క ఇక్కడ అన్ని లిక్విడ్లు ఉన్నాయి కాబట్టి రియాక్షన్కి కేపీ ఉండని కూడా ఉండదు, ఎందుకు? గ్యాస్ లేదు కాబట్టి. ఇక్కడ ఒకటి సాలిడ్ ఉంది, గ్యాస్ ఉంది. ఇప్పుడు దీని కేపీ ఎట్లుంటుందో తెలుసా? HCl టు ద పవర్ ఆఫ్ 1, గదే కేపీ. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ సాలిడా ఏమో తెలియదు, ఇది గ్యాస్ కాదు సాలిడ్, ఇది గ్యాస్. దీని కేపీ ఎట్లుంటుంది అంటే మన ఇది CO2 టు ద పవర్ ఆఫ్ 1, ఇది దాని కేపీ. ఇప్పుడు యూనిట్స్ చెప్తున్నా, యూనిట్స్ నీకు ఎంత పంచాయతీ చెప్తానా? యూనిట్స్ ఏముంటుంది అంటే మోలార్ టు ద పవర్ ఆఫ్ దాని స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఇప్పుడు రియాక్షన్కి ఈ రియాక్షన్కి నేను నీకు యూనిట్స్ చెప్తున్నా. మోలార్ స్క్వేర్ ఇంటూ మోలార్ పవర్ 1/m టు ద పవర్ ఆఫ్ 3. ఇక్కడ అన్నీ సేమ్ ఈ కాన్సన్ట్రేషన్. అంటే మోలార్ అంటే ఏందిరా బై? మోల్స్ బై వాల్యూమ్. అన్నీ మోలార్ అంటే ఏంది? మోల్స్ బై వాల్యూమ్, N/V కదా, అదే అంటున్నా. కాబట్టి ఇది అన్నీ కట్ అయిపోతాయి. కేసీ యూనిట్స్ నథింగ్. కానీ అదే ఇక్కడ చూడు, ఇంటూ మళ్ళా ఇక్కడ ఏంది మోలార్ టు ద పవర్ ఆఫ్ 5 3 2 5, ఇది మోలార్ టు ద పవర్ ఆఫ్ 3 2. మళ్ళీ ఇంకొకటి నీకు సింపుల్గా చెప్పాలంటే m టు ద పవర్ ఆఫ్ డెల్టా n కూడా పెట్టచ్చు అంతే. అదే ఇన్ కేసు ఇగో ఇప్పుడు గ్యాస్ ఉంది, ఇంకో ఈ సైకోనా కొడుకు అందరు గ్యాసులు ఇచ్చి వచ్చిండు. ఇక్కడ కేపీ అన్ని గ్యాసులు ఇచ్చిండు. కేపీ గ్యాస్ అంటే ఏంది? ఇక్కడ ఏటీఎం స్క్వేర్, దీనిది రాద్దాం, ఇక్కడ రాద్దాం. ఏటీఎం స్క్వేర్ ఒకటి, మళ్ళీ ఏటీఎం స్క్వేర్ ఇంకోటి ATM1 అంటే ఏంది? A టు ద పవర్ ఆఫ్ -1 కిందికి వస్తుంది కదా. ఇంకా అంటే ఏంది మీనింగ్? 2 క్యాన్సల్, 1/ATM అట్మాస్ఫియరిక్ 1, అది పైకి తెచ్చినాం అనుకో ATM -1 అయిపోయిందిరా, నీకు సగం అయిపోయింది. ఇంకోటి ఇప్పుడు జల్దీ చెప్తున్నా. కేపీ డిపెండ్ అపాన్ టెంపరేచర్ అంటే ఏంది? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నిటి మీద చెప్తున్నాను. ఒక రియాక్షన్ జరగాలి అంటే అదొక సర్టెన్ కండిషన్స్ ఉన్నప్పుడే అవుతుంది. నేచర్ ఆఫ్ ద రియాక్టెంట్స్, డైరెక్షన్ మంచిగా ఉండాలి. ఇంకోటి స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ చెప్పినా కదా, మోల్స్ మీద డిపెండ్ అవుతుంది అని. దేని మీద డిపెండ్ అయ్యి ఉండదు అంటే
కేసీ అనేది ప్రెషర్ మీద ఎందుకు ఉంటుంది చెప్పు? ప్రెషర్ మీద ఉంటుంది, కాన్సన్ట్రేషన్ మీద ఉంటుంది. బట్ కాన్సన్ట్రేషన్ అంటే నువ్వు కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్ పెడతావు కాబట్టి ఉండదు. ఇంకోటి నువ్వు ఒకసారి రియాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత గెలికినావు అనుకో కేసీ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి డిపెండ్ అన్ని కాన్స్టెంట్ పెడుతున్నావు కాబట్టి ఎవ్రీథింగ్ యు ఆర్ కీపింగ్ కాన్స్టెంట్ ఇవన్నీ. కాబట్టి నువ్వు ఏం కావట్లేదు అక్కడ. ఇప్పుడు కేసీ ఇంక్రీజ్ చేయాలనుకో, ఇగో చూడు, బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ అంటే మాట అంటున్నా. ఇప్పుడు ఇంకోటి కాన్సెప్ట్ చెప్తున్నా, అరే గుర్తుపెట్టుకోరా. నువ్వు ఒక నిమిషం, ఒక రియాక్షన్ ఉంది ఏ టు బి, నువ్వు బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా ఉంది. నువ్వు ఏ టు బిలో ఎనర్జీ ఇచ్చావు అనుకో, బి అయింది అనుకో, అది ఎండోథర్మిక్ అంటే ఏంది, ఎనర్జీ ఎంటర్ చేసావు. లేకపోతే దీన్ని ఎలా చెప్పచ్చు అంటే వెన్ యూ డిక్రీజ్ టెంపరేచర్ కేసీ వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది. అదే ఇంకోటి కేసీ అంటే ఏంది, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ బై బ్యాక్వర్డే కదా, అవునా కదా? అంటే ఏంది, నువ్వు కేసీ ఇంక్రీజ్ అయింది అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఫార్వర్డ్ అయిందంటే రియాక్టెంట్ నుండి ప్రోడక్ట్ అయింది అని మీనింగ్. అర్థమైందా లేదా? అదే కేసీ డిక్రీజ్ అయింది ఆర్ లెస్ దాన్ 1 ఉందనుకో, ఇది చెప్తున్నా మళ్ళీ 1 కంటే ఎక్కువ, అరే రేషియో రా బై, రేషియో అంటే ఏంది, ఫార్వర్డ్ రియాక్షన్ 10 నుండి బ్యాక్వర్డ్ రియాక్షన్ 8 ఉందనుకో, మోర్ దాన్ 1 కదా. ఇది 10 ఉంటే 1 అవుతుంది, ఈక్వల్, ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది. అదే నీకు ఫ్రంట్కి 100 మోల్లు వెళ్ళినాయి, బ్యాక్ 10 వచ్చినాయి, మీనింగ్ ఏంది, ప్రతి ఒక్క దాంట్లో 10 రేషియో అయింది 10. అంటే ఏంది, ఇక్కడ కేపీ అనేది రాస్తున్నా ఒకసారి, కేసీ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉందనుకో ఫార్వర్డ్ రియాక్షన్, 1 కంటే తక్కువ ఉందనుకో బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇప్పుడు పైన స్టేట్మెంట్కి వస్తా, జల్దీగా చెప్తాను నేను చాలా లేట్ అవుతుంది. ఇక్కడ కేసీ అనేది టెంపరేచర్ పెంచినప్పుడు కేసీ ఇంక్రీజ్ అయింది అంటే టెంపరేచర్ పెంచినావు అంటే ఎనర్జీ ఇన్సర్ట్ చేస్తావు దాని లోపలికి, కాబట్టి ఎండోథర్మిక్. అదే టెంపరేచర్ డిక్రీజ్ చేసినావు అనుకో కేసీ డిక్రీజ్ అయింది అంటే నువ్వు రియాక్షన్ కూల్ డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చినావు, కాబట్టి ఎగ్జోథర్మిక్. లేక ఇంకోటి ఎగ్జోథర్మిక్కి ఇది కేపీకి అదేంది ఈక్వలిబ్రియంలో డెఫినేషన్ ఇలా ఉంటుంది. అదే నీకు నార్మల్ రియాక్షన్లో అనుకో కంబర్షన్ రియాక్షన్ అనేది ఎగ్జోథర్మిక్. ఎందుకు, హీట్ అనేది రిలీజ్ అయింది, లేకపోతే హీట్ అనేది ఇంక్రీజ్ అయింది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, కాబట్టి హీట్ అనేది ఎగ్జిట్ అయింది ఆ రియాక్షన్ నుండి. లేకపోతే కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ థర్మల్ ఎనర్జీ ఆ డైరెక్ట్. ఇంకోటి అయిపోయింది. ఇంకోటి అక్క నేను చెప్పినా కదా నీకు కేపీ కేసీ ఎలా ఫైండ్ చేయాలి. కేపీ కేసీ నీకు అర్థమైంది. ఇప్పుడు ఫార్వర్డ్ రేట్ ఫార్వర్డ్ బై బ్యాక్వర్డ్ రేట్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక రియాక్షన్ని నువ్వు ఈ రియాక్షన్ ఏబీ ఇచ్చి సిడీ తీసుకున్నావు అనుకో, కేసీ ఎక్స్ ఉందనుకో, సిడీ ఇచ్చి ఏబీ తీసుకున్నావు అనుకో, రేట్ అనేది రివర్స్ చేసినావు, రియాక్షన్ రివర్స్ చేసావు కాబట్టి 1/x అయింది. అంటే మీనింగ్ ఏంది, నేను డైరెక్ట్ క్వశ్చన్లు చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఇంకో నేను ఇప్పటిదాకా అన్నా కదా కేసీ ఈజ్ ఈక్వల్ టు కేపీ అన్నప్పుడు ఇది కాన్సన్ట్రేషన్ సేమ్ ఉంటాయి, రేట్ సేమ్ ఉంటుంది. అదే ప్రోడక్ట్ కేసీ 3 దాని ఎక్కువ ఉంది అనుకో, ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంటర్ప్రిటేషన్ రా, అంటే నీకు అర్థం చేసుకో. ఇప్పుడు కేపీ ఎక్కువ ఉంది అనుకో, ప్రోడక్ట్ ఎక్కువ ఉందని డైరెక్ట్ మీనింగ్. అంటే ఏంది, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ద రేషియో ఆఫ్ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ బై రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ మోర్ దాన్ 1, దెన్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయని డైరెక్ట్ చెప్తుంది. ఎలా చెప్తున్నామంటే రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫార్వర్డ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫార్వర్డ్ రియాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అదే కేపీ వాల్యూ లెస్ దాన్ 1 ఉంది అనుకో, ప్రోడక్ట్స్ తక్కువ ఉన్నాయి, రియాక్టెంట్స్ ఎక్కువ ఉన్నాయి. కేపీ ఈజ్ వెరీ హై అన్నప్పుడు చాలా 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 హై కేపీ వాల్యూ 10⁻10 ఉందనుకో, ఆ రియాక్షన్లో రియాక్టెంట్స్ అయిపోయి డైరెక్ట్ సెకండ్లో ప్రోడక్ట్స్ అయినాయి. ఇంకోటి కేపీ కేసీ అనేది ఈక్వలిబ్రియం అప్పుడే మనం మెజర్ చేస్తున్నాం, కేసీ ఆర్ కేపీ. నీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎండోథర్మిక్ అంటే నువ్వు హీట్ అయ్యి లోపల పంపుతున్నావు, ఎండోథర్మిక్. అదే నీకు రియాక్షన్ అయ్యేటప్పుడు హీటే బయటకు వచ్చింది అనుకో, ఎగ్జోథర్మిక్. ఎండో అప్పుడు నువ్వు హీట్ ఇంక్రీజ్ చేసినావు అనుకో, కేసీ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జో హీట్ పంపినప్పుడు టెంపరేచర్ అప్పుడు కేసీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు, ఆ దాంట్లోనే చాలా ఎనర్జీ ఉంది, హీట్, దాన్ని ఇంకా వేడి చేసినావు అనుకో, ఆ ఎనర్జీ బయటికి ఇవ్వలేదు. లాజిక్ అది, స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ లాజిక్స్ చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ మాట ఇను, పర్ఫెక్ట్ ఇను. ఇక్కడ 1 ఇగో చెప్తున్నా, కేసీ వాల్యూ ఇంత ఉంది, ఏ దాని యొక్క స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 కాబట్టి x⁻1. అదే నువ్వు దీన్ని x టైమ్స్ ఆ మొత్తం రియాక్షన్ని x టైమ్స్ మల్టిప్లై చేసినావు అంటే ఏంది, x టైమ్స్ మల్టిప్లై చేసినావు, స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ అన్నిటినీ x టైమ్స్ మల్టిప్లై చేసావు కాబట్టి n టైమ్స్, ఇది n యాక్చువల్లీ n టైమ్స్ కాబట్టి ఇక్కడ పవర్ n వచ్చింది.
2 టైమ్స్ చేస్తే 2 వస్తుంది. 1/2 చేసినావు అనుకో 1/2 వస్తుంది. కానీ నువ్వు 1/2ని ఎట్లా రాసుకోవచ్చు, రూట్ లెక్క రాసుకోవచ్చు. 1/3ని 1x⁻1/3. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, √x⁻3√x. ఇంకోటి మామ చెప్పేది పర్ఫెక్ట్గా విను. ఏ నుండి బి ఒక రియాక్షన్ చేసినావు, ఏ నుండి బి అయింది, తర్వాత బి నుండి నువ్వు సి రియాక్షన్ వచ్చింది, సి నుండి డి వచ్చింది. పంచాయతీ ఏంటంటే నువ్వు ఏ నుండి బి నుండి ఏ టు బి వై ఎక్స్ ఉంది, బి టు సి కేసీ వాల్యూ వై ఉంది, అదే ఇది వాల్యూ 2 ఉంది, 2 ఆ జెడ్, అది ఎక్స్ వై జెడ్. రివర్స్ వచ్చింది అనుకో 1/x 1/y. అది చెప్పినా కదా ఇప్పటిదాకా లెక్కనే. నేను ఏ నుండి బీకి ఎక్స్ అన్న, బి నుండి ఏకి 1/x, ఇది 1/z. ఇప్పుడు నేను ఈ రియాక్షన్ నుండి డైరెక్ట్ ఈ రియాక్షన్కి రావాలి అంటే K1 × K2 × K3. అదే డి నుండి ఏకి రావాలి అంటే 1/K1 × 1/K2 × 1/K3. ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని XYZ అన్న, అదే నేను రివర్స్ రాయాలనుకో 1/x × 1/y × 1/z. అది పంచాయతీ. అర్థమైందా? ఇంకోటి ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చెప్తాను నేను నీకు. ఇక్కడ క్యూసీ అనే వాల్యూ, క్యూసీ అని పంచాయతీ ఉంటుంది. కేసీ అనేది ఈక్విలిబ్రియం అటైన్ అవ్వడంలో జనరల్గా చెప్తాం మనం. ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత లెక్క పెడతాం. క్యూసీ అంటే ప్రోడక్ట్ యాక్టివ్ మాస్ బై రియాక్టెంట్ యాక్టివ్ మాస్ ఎట్ ఎనీ టైం. ఏ టైంలో అన్న చెప్పేదే క్యూసీ. దాన్ని రియాక్టెంట్ కోఎఫిషియంట్ అంటాం. అర్థమైందా? కేసీని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, క్యూసీని అది ప్రిడిక్ట్. ఇది ఇంకోటి, కేసీ ఇంకా క్యూసీ వాల్యూస్ వచ్చాయి అనుకో, నువ్వు రియాక్షన్ ఎక్కడ అవుతుంది ఇజుడు. కేసీ ఇంకా క్యూసీ వాల్యూలు తెలిసాయి అనుకో నువ్వు చెప్పచ్చు. ఇప్పుడు కేసీ వాల్యూ ఎక్స్ ఉంది, క్యూసీ వాల్యూ <x ఉందనుకో, x అంటే x వై అంటున్నా. ఆర్ క్యూసీ వాల్యూ x ఉంది కాబట్టి ఇక్కడ +y అన్నా, అక్కడ -y అన్నా. ఇక్కడ మీనింగ్ ఏంది అంటే నువ్వు క్యూసీ వాల్యూని కేసీతో కంపేర్ చేసినప్పుడు అది ఫార్వర్డ్ అంటే ఏంది, క్యూసీ ఇప్పుడు నేను ఇక్కడ తక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంది, ఇది టైం అయ్యే కొద్దీ క్యూసీ అటైన్ అవుతుంది అంటే ఏంది, ద రియాక్షన్ డిడింట్ అటెండ్ ఈక్విలిబ్రియం స్టిల్ నౌ, బట్ క్యూసీ ఆల్రెడీ హై ఉందంటే ఇది రియాక్షన్ ఆల్రెడీ అటైన్ అయిపోయింది అని మీనింగ్. ఇప్పుడు చెప్తున్నా, కేసీ వాల్యూ చాలా హై ఉంది అంటే మళ్ళీ మాటను కేసీ వాల్యూ క్యూసీతో కంపేర్ చేసినప్పుడు నీకు ఒక వాల్యూ వస్తుంది, అది పాజిటివ్ అంటే ఏంది, అది (1) ఉందనుకో అంటే ఏంది మీనింగ్, కేసీ కంటే క్యూసీ ఎక్కువ ఉందనుకో ఆ రియాక్షన్ ఆల్రెడీ ఫార్వర్డ్ చాలా అయ్యింది అంటే ఏంది, మోస్ట్ ఆఫ్ ద రియాక్టెంట్స్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. ఇప్పుడు ఏ ఉంది, నేను ఏమంటున్నా, ఏ ఉంది, బి ఉంది. ఏ చాలా ఎక్కువ ఉందనుకో బి అవుతుంది, బి చాలా ఎక్కువ ఉందనుకో రివర్స్ అయ్యి మళ్ళీ అవుతుంది, రివర్సబుల్ రియాక్షన్ కాబట్టి క్యూసీ వాల్యూ కేసీ ఉందనుకో బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటే ఏంది, ప్రోడక్ట్ రియాక్టెంట్ అవుతుంది. అదే నీకు కేసీ అంటే క్యూసీ తక్కువ ఉందనుకో అది ఈక్విలిబ్రియం అటైన్ అవుతుంది ఆర్ ముందుకు అవుతుంది. అర్థమైంది కదా లాజిక్. కేసీ = క్యూసీ అంటే ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు, కేసీ = క్యూసీ అంటే 1 కదా మీనింగ్, KC/QC అంటే కట్ అయిపోయి 1 అవుతుంది కదా, కాబట్టి అప్పుడు ఈక్విలిబ్రియం అటైన్ అయిందని చెప్తున్నాం. ఇది క్వశ్చన్లు అన్ని క్వశ్చన్లు. నెక్స్ట్ లీ చార్ట్లెస్ ప్రిన్సిపల్.